మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను అనుసరిస్తూ మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇదేనా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దావీదు సొలొమోనును ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ సొలొమోనును ప్రోత్సహించే క్రమంలో మందిర నిర్మాణము కొరకై నిన్ను కోరుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు. దినవృత్తాంతములు 1 గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అంటున్నాడు. అక్కడ దావీదు సొలొమోనును పురికొల్పే క్రమంలో ఒక మాట, యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొనుము అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఆ మాట. దేవుడు కోరుకున్నాడు సొలొమోనును. అలాగే ఈ లోకంలో పాప శాపము నుండి మనల్ని విమోచించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్నప్పుడు ఆ పిలుచుకునే క్రమంలో ఈ లోకంలో దేవుడు ఏ ఉద్దేశాలైతే మన జీవితంలో నెరవేర్చడానికి ఆలోచిస్తూ ఉన్నాడో తన పరలోకపు కార్యాలు, తన పరలోకపు ఉద్దేశాలు మన జీవితం ద్వారా నెరవేర్చబడగలిగినట్లుగా దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఉన్నాడు. ఆ కోరుకునే క్రమంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందుల గుండా వెళ్ళే క్రమంలో విశ్వాసముతో ధైర్యముగా ముందుకు కొనసాగి నీ ముందు ఉంచబడినటువంటి పని, అది ఏ పనైనా కావచ్చు, ఆ పనిని జరిగించడానికి ధైర్యం వహించే వారంగా మనం ఉండాలి. సొలొమోనును దావీదు ప్రోత్సహించే మాట, దేవుడు నిన్ను కోరుకున్న సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కోరుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న పిలుపును ఆయా సందర్భాల్లో మర్చిపోయి ఒంటరితనానికి లోనవుతున్న పరిస్థితులు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఉంటాయి. కానీ నేను దేవుని చేత కోరబడిన వాడను, నేను దేవుని చేత కోరబడిన దానను అనే స్పృహ మనకుంటే ధైర్యం వహిస్తాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దేవుని చేత కోరబడిన వాడను అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరు నీతో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా దేవుడు నీతో ఉండే దేవుడు. ఆయన నిన్ను వెంబడించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. కనుక నీ ముందున్నటువంటి పని, అది ఏ పైననే కావచ్చు, ధైర్యం వహించి పని జరిగిద్దాం. ఇదిగో సొలొమోనును దావీదు పురికొల్పుతూ ఉన్నాడు. ఆ మందిర నిర్మాణం కొరకు దేవుడు నిన్ను కోరుకున్నాడు అని, మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు పిలవబడిన వాడవు, నువ్వు పిలవబడిన దానవు, నేను పిలవబడిన వాడను. కనుక ఆ పిలుపులో, లేకపోతే దేవుడు మనల్ని కోరుకున్న ఆ ఆలోచన, ఆ స్పృహ ఎప్పటికీ మనం మర్చిపోకుండా ధైర్యం వహిద్దాం. ఏ పని నువ్వు జరిగించాలో ఆ పనిలో, దేవా నీ చేత పిలవబడిన వాడను, నీ చేత కోరబడిన వాడను, ఇదిగో ఈ పని జరిగించడానికి నాకు ధైర్యాన్ని దయచే ప్రభా, లేకపోతే నాకు వనరులు సమకూర్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మర్చిపోనక్కర్లేదు. దేవుని చేత నువ్వు కోరబడిన దానవు, దేవుని చేత నువ్వు కోరబడిన వాడవు, దేవుని చేత నువ్వు పిలవబడిన వాడవు. కనుక ఆ స్పృహ కలిగి మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. విశ్వాసముతో దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. ప్రార్థిద్దామా? ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, నీచే కోరబడడం, నీచే పిలవబడడం ఈ లోకంలో మా జీవితాలలో ఉన్నతమైన అనుభవం ప్రభువా. ఆ ఉన్నతమైన అనుభవంలో ఆయా సందర్భాలలో బలహీనపడే పరిస్థితులు మా జీవితాల్లో ఉంటూ ఉన్నాయి ప్రభువా. అలా బలహీన పడకుండా నిత్యము నీ చేత కోరబడిన వారము అనే స్పృహ కలిగి ధైర్యం వహించి మా పనులను, మీ ఉద్దేశాలను మా జీవితాల్లో నెరవేర్చబడగలిగినట్లుగా మమ్మల్ని మేముగా మీ కృపాసనం యొద్దకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. కనికరించమని, ఆశీర్వదించమని ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.